Welcome to my YouTube channel. It's Santu Style. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చి మా ఇంట్లో మామిడి చెట్టు ఎండిపోయింది. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చెట్టు ఎన్నో తీపి జ్ఞాపకాలు, తీపి మామిడి పండ్లు మాకెన్నో అందించింది. కానీ ఈరోజు మా నుంచి దూరం అవుతుంది. మాకెంతో తీపి నోరు చేసిన చెట్టు ఈరోజు మా కంటి నుంచి నీరు తెప్పించింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చెట్టు ఎలా పూర్తిగా ఎండిపోయిందో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న చెట్టు. మనం కూడా వృద్ధులం ఎలా అవుతున్నామో, వయసు ఎలా పెరుగుతుందో, చివరికి చెట్టు కూడా అలాగే వయసు పెరిగి చివరికి ఎండిపోయింది. కానీ ఈ చెట్టు మాత్రం మాకెన్నో తీపి జ్ఞాపకాలు. ఈ చెట్టుపై నుంచి ఎన్నోసార్లు మామిడి పండ్లు కింద పడి మాకెంతో తినడానికి పండ్లు ఇచ్చింది. ఒక్కొక్కసారి బిల్డింగ్ పైకి కూడా ఎక్కి చాలా మామిడి పండ్లు వచ్చేదండి. ఎలా వచ్చేదంటే అసలు చెప్పలేనంత మామిడి పండ్లు వచ్చేది. అలాంటిది రాగా సంవత్సరాలు గడిచినా కొద్దీ చెట్టుకు కాయలు రావడం కూడా మరీ తగ్గిపోయిందండి. చూసినాక పూర్తిగా ఎలా ఎండిపోయిందో. దాన్ని బ్రతికించడానికి కోసం మేము ఎంతో ఎరువులు, చెట్లకు సంబంధించిన ఫర్టిలైజర్స్, ఎరువులు కూడా, కెమికల్స్ కూడా చాలా వాడామండి. కానీ ఎన్ని ఉపయోగించినా కూడా చెట్టు మాత్రం మాకు దక్కలేదండి. మనిషిని బ్రతికించడానికి కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అన్ని ప్రయత్నాలు చెట్టు కూడా చేసినాం. కానీ చివరికి చెట్టు పూర్తిగా కొంచెం మొత్తం చెదలు పట్టి, పురుగు పట్టి చెట్టు పూర్తిగా ఎండిపోయిందండి. చూసినా ఫ్రెండ్స్, పూర్తిగా ఎలా ఎండిపోయిందో. వచ్చేది వర్షాకాలం కాబట్టి అక్కడ గల్లీలో చిన్నపిల్లల క్లినిక్ ఒకటి ఉంది. మళ్ళీ చెట్టు పైనుంచి ఎండిపోయి వచ్చేది వర్షాకాలం. మళ్ళీ గాలి దుమారు కూడా చాలా వేసి ఈ కొమ్మలు కూడా ఇరిగిపోయి మనుషుల పైన పడితే ప్రమాదం అని చెప్పి ముందు జాగ్రత్త కోసం వర్షాకాలం రాకముందే ఈ ఎండిపోయిన చెట్టు పూర్తిగా తీసేయడం జరిగిందండి. చూసినాగా పూర్తిగా ఎలా ఎండిపోయిందో. చెట్టు పెంచడం చాలా కష్టం, కానీ దాన్ని కట్ చేయడం మాత్రం చాలా సింపులే. కానీ తప్పదు కదా. కానీ నాకు చాలా బాధ అనిపించిందండి చెట్టుని కట్ చేస్తూ ఉంటే. కానీ తప్పది, ఎలా ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్. అయితే మేము చెట్లు కట్ చేసే వాళ్ళని పిలిపించామండి. వాళ్ళకి చెప్పాం కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే చెట్టు పూర్తిగా ఎండిపోయింది, ఎక్కిన ప్రమాదం ఉంటుందేమో. కాబట్టి మీ ఐడియాతో అంటే వాళ్ళకు చెట్లు కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఐడియాలు ఉంటాయి. చెట్టుని ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేయాలో అని చెప్పి వాళ్ళకు ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వృత్తి చెట్లు కట్ చేస్తారు. కింద పడ్డ చెట్లు కూడా అవి కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. అయితే వాళ్ళు మొత్తము చెట్టు కట్ చేసుకోవడానికి ఒప్పుకున్నారండి. చూస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఎండిపోయిందో. పూర్తిగా ఎండిపోయిందండి చెట్టు, పూర్తిగా ఎండిపోయిందండి. చూస్తున్నాగా వాళ్ళు కొంచెం మా బిల్డింగ్ పై నుంచి కూడా అందిన కాడికి కొంచెం మొత్తము ఒక స్టెప్ బై స్టెప్గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒకరోజు మాత్రం ఈ చెట్టు వర్షం ఫుల్ పడ్డది, గాలిదుమారు వచ్చినప్పుడు చుట్టుపైన ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కాయలన్నీ నేలపైన పడ్డాయండి. అదొక్కటి మాత్రం చాలా గుర్తుంది. కనీసం దాదాపు 3-4 బ్యాగుల కాయలు వచ్చాయి. అవి మినిమం 50 కేజీ బ్యాగ్స్ ఉంటాయి కదండి. 50 కేజీ సంథింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. ఆ బ్యాగ్ నిండా కాయలు కనీసం 2 బ్యాగులు 3 బ్యాగులు మొత్తం డ్యామేజ్ అయిపోయాయండి. కానీ స్వీట్ అండి, చాలా స్వీట్. బంగినపల్లి అంటారు కదా, ఆ టైప్ కాయనండి. కానీ మా గల్లీలో మాత్రం ఈ చెట్టుకి కాయ తినడం చాలామంది తిన్నారండి. మేము చెట్టు కట్ చేసిన వాళ్ళ కోసం లంచ్ అరేంజ్ చేసామండి.
పాపం వాళ్ళు ఉదయం కూడా ఏం తినలేరంట. ఇక ఆకలి అవుతుంది కాబట్టి వాళ్ళకు లంచ్ అరేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళకు 7 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు 4 ఫుల్ మీల్స్ తీసుకొచ్చి అప్పచెప్పామండి. ఒక ఫుల్ మీల్స్‌లో ఇద్దరు తింటారు కాబట్టి వాళ్ళకు కూడా లంచ్ అరేంజ్ చేశాం. కానీ మనకు పని చేసే వాళ్ళకు ఉపవాసం ఉంచదు కదండీ! ప్రతి ఒక్కరికి కష్టపడుతూ ఉంటారు తిండి కోసం. అందుకని వాళ్ళకు కూడా లంచ్ అరేంజ్ చేశాం. ఇక ఫైనల్‌గా చెట్టు మొత్తం కట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా కట్ అయిపోయిందో. ఇప్పుడు ఓన్లీ కిందిది భాగమే మిగిలింది. కానీ ఈ కట్టెలు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఫంక్షన్ హాల్‌లో మరియు గ్రే యార్డ్‌లో కూడా ఈ కట్టెలు కూడా వాడుతూ ఉంటారంట. చూసినారా ఫ్రెండ్స్ ఎలా ఎండిపోయిందో పూర్తిగా. కానీ నాకు మాత్రం ఉదయం నుంచి చెట్టు కట్ అయ్యేదాకా కూడా అసలు కళ్ళకెళ్ళి నీరు అనేదే వస్తూనే ఉంది. మాకు, మా అమ్మకు, మా భార్యకు, మా పిల్లలకు కూడా చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఈ చెట్టు ఒక జ్ఞాపకం చెప్పరానిదంతా. మా గల్లీలోకి ఈ చెట్టు అంటే చాలామందికి ఇష్టమండి. ఎందుకంటే ఆ గల్లీలో ప్రతి ఒక్కళ్ళు వర్షాకాలం వచ్చినప్పుడల్లా కాయలు కింద పడుతుంటే మా చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా ఈ చెట్టు ఒక కాయ రుచి చూశారు కాబట్టి పాపం చాలామంది కూడా బాధపడ్డారు. ఏంది ఈ చెట్టు ఇలా అయిపోయింది? మంచిగుండే చెట్టు ఇలా అయిపోయింది, పూర్తిగా ఎండిపోయింది, చెదలు పట్టింది. కాయలు మిస్ అయిపోతామేమో, కాయలు మిస్ అయిపోయినాం. మాకిలాంటి కాయలు మాకెక్కడ దొరుకుతాయని చాలామంది ఈ చెట్టు కట్ చేస్తుంటే చాలామంది బాధపడ్డారండి. చూసినా ఫ్రెండ్స్ ఎలా పూర్తిగా ఎండిపోయిందో. చెదలు కొంచెం ఉన్నప్పుడే నేను గ్రహించుకోవాల్సి వచ్చిండే కానీ అది పూర్తిగా ఇంతవరకు చెట్టు మొత్తం పాడైతని అస్సలు ఊహించుకోలేదండి. చెట్టు మొత్తం చెదలు పట్టి, పురుగు పట్టి మొత్తం ఒక వైపు నుంచి మొదలు పెడుతుంటే మరోవైపు మొత్తం స్ప్రెడ్ అయిపుకుంటూ వచ్చి చెట్టు మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలాంటి పెద్ద పెద్ద మొద్దులు కూడా వాళ్ళ ఐడియాతోటి ఎలా తీస్తున్నారో. అసలు వాళ్ళ ఐడియాకి మనం ఆన్సర్ చెప్పాలి. అందుకే అంటారు కదా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని. అదే మనం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. వాళ్ళ ఐడియాతోటి వాళ్ళు మొద్దులో కట్ చేసి మెల్లమెల్లగా పెద్ద తాడు సహాయంతో కిందికి దించి కట్ చేస్తూ ఉన్నారు. చూశారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. కానీ వాళ్ళకు మాత్రం ఎటువంటి భయం లేకుండా వాళ్ళ వృత్తి అదే కాబట్టి వాళ్ళ ఐడియాలతోటి వాళ్ళు తాళా సహాయంతో కట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మాకు దాదాపు 30-40 కాయలే వచ్చాయండి. అవి కూడా పండ్లు. కొన్ని కోతులు కూడా వచ్చి కోతులు కూడా తిన్నాయి. కానీ మాకు చాలా బాధగా ఉందండి. ఇంత మంచి చెట్టు మా నుంచి మిస్ అయిపోతుంది కాబట్టి. చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి పండ్లు తింటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు మొత్తం ట్రై చేస్తున్నారు చూడండి ఎలా కట్ చేసి ఎలా ట్రై చేస్తున్నారో. ఇప్పుడు ఈ చెట్టు ప్లేస్లో మేము ఒక హైబ్రిడ్ చెట్టు పెడదామని ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే అప్పట్లో హైబ్రిడ్ చెట్లు ఉండేదో కాదో తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా మొత్తం చెదలు పట్టిందో. అతను మొత్తం చూపిస్తుంది మాకు చెట్లు మొత్తం చెదలు పట్టి ఇలా డ్యామేజ్ అయిపోయిందండి. మొత్తం ఇప్పుడు అది కనిపిస్తుంది కదండి, అది చర్మం మొత్తం టకటక సప్పుడు వస్తుంది. అంతా తీసేసినాం అనుకో మనకి ఈ టైప్లో కనిపిస్తుందండి లోపల వుడ్. అదంతా పైన అంతా చర్మం తీసేసినారు వాళ్ళు. అది ఉంటుందండి మొత్తం చెక్కలాగా ఉంటుంది కదా ఆ టైప్గా పూర్తిగా తీసేస్తున్నారండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా పడ్డదో మొత్తం చెదలు పట్టి పురుగులంతా కింద మొత్తం అవి చెదల పురుగులు అంటారు కదా ఫ్రెండ్స్, మొత్తం చెదల పురుగులు అంతా పట్టి చెట్టు మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయిందండి. అప్పుడే వర్షం పడి లైట్గా కొంచెం అంతరాయం జరిగింది. చూసినా ఫ్రెండ్స్ మొత్తం చెదలు ఎలా ఉన్నాయో. ఆ లోపల చిన్న చిన్న హోల్స్లలో మొత్తం చెదల పురుగులు ఉన్నాయండి. చూసినారా ఫ్రెండ్స్ మొత్తం ఆ కట్ చేస్తుంటే కూడా లోపలికి ఇట్లా మొత్తం చెదల పురుగులే మొత్తం కింద పడుతూ ఉంది. కానీ మా నుంచి మాత్రం చెట్టు దూరం అయిపోయింది.
దాని ప్లేస్లో మళ్ళీ ఒక హైబ్రిడ్ చెట్టు పెట్టి బతికించాలని చూస్తున్నామండి. అప్పట్లో హైబ్రిడ్ చెట్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పట్లో హైబ్రిడ్ చెట్లు కూడా వస్తున్నాయి కాబట్టి హైబ్రిడ్ చెట్టు పెడదామని ప్లాన్ ఉంది. చూసినా ఫ్రెండ్స్ మొత్తం ఎలా మొద్దులు ఎలా అయినాయో. వాళ్ళకు నైటు వాళ్ళ టెంపో ఆటో తీసుకొచ్చుకొని ఆటోలో మొత్తం లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారండి. కానీ వాళ్ళకు గ్రేట్ అండి, వాళ్ళ మొద్దులు కూడా వాళ్ళ ప్లాన్ తోటి వాళ్ళు తీసుకుపోయినారు. ఐడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.